షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసులు అనే మాట అది నిజమైన మాటే కాదని ఎవరు అనలేదు కదా. కానీ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా ఏం చేసింది అనేది చూసుకుంటే ఈ రోజున అది ఆవిడే సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారికి ఉన్నంతకాలం కూడా ఏ రోజు కూడా ఆయనటువంటి చేసినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనే ఒక మోడల్ వ్యవస్థని భారతదేశంలో ఒక దిక్సూచిగా ఒక ఆరోగ్యశ్రీ కానీ ఒక ఫీజు రింబర్స్మెంట్ కానీ పెడితే మిగతా రాష్ట్రాలన్నీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ని కాపీ కొట్టుకున్నాయి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ప్రయాణంలో మరణిస్తే రాష్ట్రమంతా శోక సముద్రంలో ఉంటే ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టించింది. ఆ రోజున అక్రమ కేసులు పెట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పంపించడం కాకుండా రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టించింది. మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలని చెప్పుకున్న ఆవిడ ఆ రోజున ఏం చేస్తుంది? రాజశేఖర రెడ్డి మీద ఎఫ్ఐఆర్ పెట్టారు, మరి మీ అన్నం తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ రోజున రోడ్డు మీదకి వచ్చేసేసి జగనన్న వదిలిన బాణం అని చెప్పినటువంటి షర్మిలక్క ఈ రోజున మరి ఆ బాణం ఎటు తిప్పింది అంటే బాణం డైరెక్షన్ మారిందా? ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్షన్ తెలంగాణలో కొట్టింది బాణం, మళ్ళీ తెలంగాణ నుంచి ఇప్పుడు ఇక్కడ జగనన్న వదిలిన బాణం అక్కడ ఎవరు వదిలిన బాణం అయింది తెలంగాణలో, మరి తెలంగాణ నుంచి వదిలిన బాణం ఇక్కడ ఎవరు వదిలిన బాణం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఆవిడ వివరించాలి ప్రజలకి. సో షర్మిల గారు ఏ ప్రయాణం తీసుకుంటున్నారో ఎట్లా వెళ్తున్నారో ఒక గమ్యస్థానం లేనటువంటి ప్రయాణం ఆవిడది. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మాకు ఆవిడంటే చచ్చేంత అభిమానం, కానీ ఆమె తీసుకున్నటువంటి మార్గం మాత్రం మాకు నచ్చట్లేదు. ఆవిడ చేస్తున్న మాటలు కానీ ఆవిడ వెళ్తున్నటువంటి రాజకీయ విధానం కానీ కరెక్ట్ కాదు. ఇది ఆవిడ రాజకీయ జీవితమే ప్రమాదకరంలో పడింది. ఎందుకంటే ఆవిడ తీసుకున్న అవివేకమైన నిర్ణయాల వల్ల షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వానికి మచ్చ తెస్తున్నారు, కానీ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. అంటే రాజశేఖర రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నాడు కదా, అదే కాంగ్రెస్ లో నేను చేరని అంటున్నాను కదా. రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు మొదటి నుంచి కూడా మీ అన్నమ్మట నడిచినావు, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెట్టినావు? ఈ రోజున నువ్వు డైరెక్ట్ గా కాంగ్రెస్ లో చేరొచ్చు కదా. మరి నువ్వు కాంగ్రెస్ లో చేరకుండా మరి ఈ రోజున అన్ని పార్టీలు మారొచ్చు. ఈ రోజు నేను కాంగ్రెస్ అంటే నేను నమ్మే పరిస్థితి ఆంధ్ర ప్రజానికానికి ఎక్కడుంది? లేదు. సో మీరు చెప్పుకుంటున్నారు రాజశేఖర రెడ్డి వారసురాలని. తెలంగాణ వెళ్ళినప్పుడు నేను తెలంగాణ కోడలు అంది, మరి ఆమె ఎలా కోడలైందో తెలంగాణకు ప్రజలకు ఇంతవరకు వివరించలేదు. తెలంగాణకి ఎలా కోడలండి? ఎలా కోడలు అంటే ఎవరిని పెళ్లి చేసుకుంటే కోడలైంది ప్రజలకు చెప్పావా నువ్వు అక్కడ? మరి తెలంగాణ వెళ్ళినప్పుడు మరి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అంటుంది, తెలంగాణ కోడలు అంటుంది. మరి తెలంగాణ ఓట్ల కోసం తెలంగాణ కోడలు అని చెప్పి రాజశేఖర రెడ్డిని విడిచేసావు ఆ రోజున. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అంటుంది. నీ కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే ఏపీ ప్రజలు అంత అవివేకంగా ఉన్నారా మీరు చెప్పే కలబుల్లి మాటలకి? లేదంటే మీరు ఇప్పుడు ఎవరు వదిలిన బాణం అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. తన యొక్క కుమారుని నిశ్చితార్థమైన కార్డు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది, కానీ కేసీఆర్ గారికి ఇవ్వలేదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి ఈవిడ చేసిన స్ట్రాటజీలు ఏంటి అంటే కేసీఆర్ నాయకుడు కాదా, కేటీఆర్ నాయకుడు కాదా, హరీష్ రావు నాయకుడు కాదా, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాదా? ఇతను ఎవరు ఆడిస్తున్నారు అనేది దీన్ని బట్టే తెలుస్తుందండి. సో ఇది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బ్రహ్మాండంగా చూస్తున్నారు. షర్మిల గారు ఎవరు వదిలిన రెండో బాణమో మూడో బాణం అని ప్రజలు ఖచ్చితంగా ఆవిడకి తగిన బుద్ధి చెప్తారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రం దయచేసి పోగొట్టదని షర్మిల గారిని మేము వేడుకుంటున్నాం. అంటే షర్మిల వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారు. లేరని మీరు ఎట్లా అనుకుంటారు? షర్మిల గారు పోటీ చేయకుండా అక్కడ బయటకు వచ్చేసారు పాలేరు నుంచి. తన పార్టీలో మద్దతుదారులని కూడా తన యొక్క అనుచరులను కూడా టికెట్లు ఇవ్వకుండా బయటకు వచ్చింది. ఎందుకు? కేసీఆర్ గారిని గద్దె దించుదామని అని చెప్తుంది. తర్వాత తదనుగుణంగా చంద్రబాబు నాయుడు కూడా పోటీ చేయకుండా బయటకు వచ్చాడు. ఇన్నాళ్ళ చరిత్రలో 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునేవాడు 2018 ఎలక్షన్ వరకు చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేసి 1, 2, 3 సీట్లు సాధిస్తూ వచ్చాడు తెలంగాణ నుంచి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైంది అంటే మీరందరూ ప్యాకేజ్ పరంగా కుమ్మక్క అయిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఈమెకేం లాభం కలుగుతుంది అంటారు? సపోర్ట్ అంటే ఇదంతా ఒక ప్యాకేజీలో భాగం అండి. ఇదంతా ఎవరు స్వలాభం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఆ స్వలాభం ఏంటనేది అది ప్రజలకి తెలుసు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నిన్నటిదాకా మంచైనా అన్న, నిన్నటిదాకా మంచైన రాష్ట్రం, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు అన్న నినాదం ఏమైంది ఈ రోజున? ఎవరి కోసం చేసావు బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు అన్న నినాదం? అన్న కోసం చేయలేదా నువ్వు? 4 ఏళ్ళు అయిన తర్వాత మరి నువ్వు అన్న మీదకి యుద్ధానికి వస్తున్నావా లేదా ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నావు? ఈ పార్టీ కాడ ఎందుకు వీడావు నువ్వు, ఎందుకు పార్టీ పెట్టావు అనే కారణాలు ప్రజలకు చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయిన లక్షలాది కోట్లాది మంది అభిమానులకి షర్మిల గారు ఈరోజు చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి నువ్వు ఎందుకు తెలంగాణ పార్టీ పెట్టావు? అక్కడ పెట్టిన పార్టీ రాజశేఖర రెడ్డి వారసులను తెలంగాణ కోడలన్నో పోటీ చేయకుండా బయటకు ఎందుకు వచ్చావు? కాంగ్రెస్ తో ఎందుకు విలీనం అయ్యావు? ఇక్కడ వచ్చి యుద్ధం ప్రకటిస్తున్నావు. ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నావు? నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి లోటు చేసింది ఇక్కడ? అంటే సీఎం రాష్ట్రానికి సీఎం అయ్యింది షర్మిలకు అన్న అయినా కూడా అదేమీ పట్టించుకోకుండా సీఎం గారిని పట్టుకుని రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో పిలుస్తున్నారు కదా షర్మిల గారు.
అంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నామండి. అన్న తమ్ముల మధ్య అనుబంధం అనేది అన్న అని పిలిచినంత మాత్రం మనసులో అభిమానం ఉన్నట్టు కాదు కదా. సో అన్నని పేరు పెట్టి పిలవచ్చు, తమ్ముడని పిలిచి ముద్దు పేరు పెట్టి పిలవచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి మాత్రం గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అది ఎవరైనా సరే, జగన్ గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే, కేసీఆర్ గారైనా సరే, ఆ యొక్క కుర్చీకి హోదా ఇవ్వాల్సిందే, గారు అని పిలవాల్సిందే. అది మర్చి మాత్రం రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం చాలా ఇంపార్టెంట్ అని, అది ఎప్పుడు మిస్ కాకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో డెవలప్మెంటే జరగలేదని షర్మిల గారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరగలేదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే ప్రత్యేక హోదా పక్క పెట్టారు అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి పక్కన పెట్టావు అని మీరు అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాళ్ళు ప్రత్యేక హోదా సూచనప్రాయంగా మాకు ఇవ్వటం కుదరదు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా లిఖితపూర్వకంగా చెప్పారు. అలాగే లోక్సభలో కూడా ఆన్సర్ చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదు, అంత యొక్క బడ్జెట్ వాళ్ళ దగ్గర లేదంట, ఈ ఎలకేషన్స్ కూడా వాళ్ళకి చేయడం కుదరదు అని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పింది. దాని గురించి ముఖ్యమంత్రి గారు పోరాడుతూనే ఉన్నారు, లోక్సభలో పార్లమెంట్లో నిలదీస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అంటే చెప్పుకోదగ్గ పరిశ్రమలు కూడా రాలే ఉంటున్నారు కదా ఈ పాలనలో. పరిశ్రమల అభివృద్ధి రావాలంటే అండి, ఇప్పుడు ఈ రోజున కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు పోయిందండి రాష్ట్రం. ఈ రోజున పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ రోజున అసలే అతలాకుతలమైన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంకా అప్పుల లోబిలోకి తీసుకెళ్లాడు. ఈ అప్పుల లోబిలోంచి బయటికి రావాలా, ప్రజల సంక్షేమాన్ని చూడాలా, లేదంటే కొత్త పరిశ్రమలు తీసుకురావాలా, ఎన్నిటి మీద ముఖ్యమంత్రి గారికి హెక్టిక్ బటన్ అయిపోయిందండి. అప్పటికి పరిశ్రమల పరంగా కానీ ఉన్న పరిశ్రమలు మీరు చూస్తూనే ఉన్నారు. విశాఖపట్నంలో మన సమ్మిట్ జరిగింది, అందులో ఎన్ని వచ్చి ఇక్కడ మనం పరిశ్రమలు పెట్టారో పెట్టబోయారో మీకు తెలుసున్నారు. ఇలాంటి 2 సంవత్సరాలు పోయినట్టు కరోనా కాలంలో రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలు వచ్చినా సంక్షేమాన్ని ఆపట్లేనటువంటి సంక్షేమ వీరుడు, సంక్షేమ ప్రదాత, నిజమైన రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆయన రక్తానికి నిజమైన ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆంధ్ర ప్రజలకు తెలుసు నిజమైన వారసులు ఎవరో. వాళ్ళు చేస్తారు, రేపొద్దున చూస్తారు మీరందరూ. అఖండమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. అదందరూ కూడా ప్రజలకి ఇదే సమాధానం. అది షర్మిలమ్మకైనా కానీ, అది చంద్రబాబు నాయుడుకైనా కానీ, అది పవన్ కళ్యాణ్కైనా కానీ, బీజేపీకైనా, కమ్యూనిస్టులకైనా, ఎవరికైనా అదే సమాధానం కాబోతుంది.